ఏంది వేరా తమ్ముడు, ఏసియా కప్ స్టార్ట్ కావడానికి ముందే పాకిస్తాన్తోని గంత దారుణంగా ఓడిపోయిల్లు. ఈ పాకిస్తాన్తోని యూఏఈతోని జరిగిన ట్రై సిరీస్లోనే గెలవలేకపోయిల్లు. ఇక ఏసియా కప్లో మళ్ళీ మీరు సూపర్ 4కి ఏం క్వాలిఫై అవుతారు? అవుతాం, ఖచ్చితంగా అవుతాం. ఎందుకు గంస్కాయ్ భయ్యా, మేము ట్రై సిరీస్ ఆడింది పాకిస్తాన్తోని యూఏఈతోని. ఆ రెండు టీమ్స్ ఇప్పుడు మా గ్రూప్లో లేవు, మీ గ్రూప్లో ఉన్నాయి. మా ఫస్ట్ మ్యాచ్ హాంకాంగ్తో ఉన్నది. వాళ్ళని వట్టిగానే పిసికి మళ్ళా ఫామ్లో కత్తాం. మీరు పిసికితే పిసికించుకోవడానికి మేము యూఏఈ టీం కాదు, హాంకాంగ్. ఈసారి మేము కూడా మంచిగానే ఆడాలని డిసైడ్ అయినాం. ఈ ఏసియా కప్లో కనీసం ఒక్క మ్యాచ్ అన్నా గెలిచి మా హాంకాంగ్ పవర్ ఏందో చూపిస్తాం. కష్టమే ముర్తాజా బ్రో. ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశ్ మూడు కూడా గట్టి టీమ్సే T20 ఫార్మాట్లా. ఆ మూడు టీంలకు కూడా మీరు ఫ్రీగా పాయింట్స్ ఇచ్చినట్టే. కానీ మీరు ఎక్కువ నెట్ రన్ రేట్ ఎవరికి ఇస్తారన్న దాని మీదనే ఎవరు క్వాలిఫై అవుతారన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, అసలు వాస్తవం చెప్పాలంటే ఈ హాంకాంగ్ వాళ్ళకి ఇక్కడ దాకా రానే రావద్దు. గా నేపాల్ లక్కు మంచిగా లేక వీళ్ళు క్వాలిఫై అయ్యిల్లు. లేకుంటే ఇప్పుడు ఇక్కడ నేపాలే ఉండేది. లక్కు కాదు, ఆ నేపాల్ని క్వాలిఫై కాకుండా చేసిందే మేము ఏసియా కప్ క్వాలిఫైయర్స్లో మంచిగా ఆడినాం కాబట్టికే ఈడిదాకా వచ్చినాం. ఇక్కడ కూడా మంచిగా ఆడతాం. ఏదేమైనా కానీ మీరు ఏ టీంతో ఎంత దారుణంగా ఓడిపోతారు అన్న దాని మీదనే మిగిలిన టీంల క్వాలిఫికేషన్ డిపెండ్ అయి ఉన్నది. అంటే మ్యాచ్లు గెలవకపోయినా కానీ మేమే డిసైడర్సా? ఎస్, మీరే డిసైడర్స్ ముర్తాజా భాయ్. మీరు ఎట్లాగో 2 పాయింట్లు ఇస్తారు కానీ 50 రన్ల కాల్అవుట్ అయ్యి మాకు నెట్ రన్ రేట్ కూడా ఇచ్చిల్లంటే మీ పేరు చెప్పుకొని క్వాలిఫై అవుతాం. రషిద్ తమ్ముడు, మీరు క్వాలిఫై కావాలని నేను కూడా కోరుకుంటానా. మీరు ఫస్ట్ మ్యాచ్లో హాంకాంగ్ని ఎట్లయినా ఓడిస్తారు. ఆ తర్వాత శ్రీలంకనో బంగ్లాదేశ్నో ఏదో ఒక టీం ఓడించిల్లంటే మీరు క్వాలిఫై అవ్వడు గ్యారంటీ. నీకేంది స్కై భయ్యా, ఎన్నైనా మాట్లాడతావు. మీ గ్రూప్లో మంచిగా ఓమాన్ని యూఏఈని వేసుకున్నారు. ఆ రెండు టీమ్స్ ఎట్లయినా మీతో ఓడిపోతాయి, పాకిస్తాన్తో ఓడిపోతాయి. ఇక మీరు పాకిస్తాన్తో ఓడిపోయినా గెలిచినా ఎట్లయినా క్వాలిఫై అవుతారు. మీ గ్రూప్లో మాత్రం 2 పాయింట్లు వట్టిగానే ఇచ్చే టీంలను వేసుకొని మా గ్రూప్లో మాత్రం స్ట్రాంగ్ టీంలను వేసిల్లు. ఆయనతో పాకిస్తాన్ని కూడా మా దానిలో వేసి హాంకాంగ్ని మీ దానిలో వేసుకోకపోయిల్లు, మంచిగా క్వాలిఫై అవుతుండే. అంటే మా గ్రూప్లో మీరు బంగ్లాదేశ్, శ్రీలంకనో ఉంటే మేము క్వాలిఫై కాలేదనా రషీద్ నువ్వు చెప్పేది? మొన్ననే కాదు తమ్ముడు, సౌత్ ఆఫ్రికాలో ఓడించి T20 వరల్డ్ కప్పే గెలిచేస్తాను. ఈ ఏసియా కప్ మాకు మ్యాటరా? వాస్తవం చెప్పాలంటే వరల్డ్ కప్ గెలిచినా మేము ఈ ఏసియా కప్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ పిల్లగాళ్ళు మీరు సంతోషపడతారని ఆడతాను గంతే. అంటే ఏం మాట్లాడతానో భయ్యా నువ్వు? మీరు ఏసియాలో లేరా? ఏసియా కప్ అంటే ఏసియాలో ఉన్న టీంలన్నీ ఆడాల్సిందే. మీరు 8 సార్లు ఏసియా కప్ గెలిస్తే మేము కూడా 6 సార్లు గెలిచినాం. మీరే ఏం మొత్తం డామినేట్ చేయలే. స్కై భయ్యా, వరల్డ్ కప్ గెలిచినంత మాత్రాన ఈ ఏసియా కప్ కూడా గెలవాలని రూల్ లేదు. బాబర్ని, రిజ్వాన్ని కూడా డ్రాప్ చేసి కొత్త టీంతో వస్తాను. ఈసారి ఏసియా కప్ మాదే. తమ్ముడు సల్మాను, నీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలా? మీ టీంలో కొత్త పిల్లగాడు సయీం అయూబ్ తప్ప ఏ ప్లేయర్ 120 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడలేడు. వాస్తవం చెప్పాలంటే బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వానే ఇప్పుడు ఉన్నోళ్ళ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడేటోళ్ళు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని డ్రాప్ చేసి మీరేడా గెలుస్తారు కానీ ముందే సామాన్లు చదువుకొని పెట్టుకోవాలి. మీతోని గెలవలేరన్న ఒక మాట ఉన్నది. యూఏఈ, ఓమాన్తో కూడా గెలవలేమా? సూపర్ 4లకే తత్తాం కదా, అక్కడ చూసుకుందాం. నబీ అన్న, నాకు కొత్తగా మీసాలు మురిసినప్పుడు నువ్వు అంకుల్వి. మన ఇద్దరం కలిసి IPL ఆడినావు, ఆఫ్ఘనిస్తాన్కి ఆడినావు, గన్ని సంవత్సరాలు కెప్టెన్సీ చేసినావు. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా ఆడుతూనే ఉన్నావు, బౌలింగ్ బ్యాటింగ్ చేస్తూనే ఉన్నావు. ఇంకెప్పుడు రిటైర్ అవుతావన్నా? అప్పుడే రిటైర్మెంట్కి తొందరే ఉన్నది తమ్ముడు. జస్ట్ 40 ఇయర్సే కదా. ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించుదాం. ఇప్పుడే ఎందుకు? నేను రిటైర్ అయినా కానీ నువ్వు అయ్యేటట్లేవు కదా. ఎనీవే రషీద్ తమ్ముడు, నువ్వు ఫస్ట్ మ్యాచ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. నువ్వు సూపర్ 4లకు వచ్చి అట్లనే మాతోని ఫైనల్ దాకా వస్తే అదే హ్యాపీ. ఫైనల్ దాకా వచ్చుడే కాదన్నా, ఫైనల్ కూడా మీతోని గెలుస్తాం. ఆశకు హద్దు ఉండాలి, నీ గూగులీకి సిగ్గుండాలి. ఏదో పాపం తమ్మును అని ఫైనల్ దాకా రమ్మంటే ఫైనలే గెలుస్తాడనవా? ఫస్ట్ రేపు మ్యాచ్ గెలువు, చూసుకుందాం తర్వాత. ఒక్కకి హాంకాంగ్నే కాదు, నా స్పిన్నుతోని శ్రీలంకని, బంగ్లాదేశ్ని కూడా బిసుకుతా చూడుల్లి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. సో ఇక మన వీడియోస్ చూసే వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు, భయ్యా నేను కూడా మీలాగా స్పూఫ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఎడిటింగ్ ఎట్లా చేయాలో, స్క్రిప్ట్ ఎట్లా రాయాలో తెలియడం లేదు. నువ్వు ఎట్లా చేస్తావో చెప్పు భయ్యా అని అడుగుతున్నారు. సో చాలా సింపుల్గా మొబైల్లోనే మనం చేయొచ్చు. సో ఈ స్పూఫ్ వీడియోస్కి ఎడిటింగ్ ఎట్లా చేయాలి, స్క్రిప్ట్ ఎట్లా రాయాలి అని ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేసిన. సో ఇది పెయిడ్ కోర్స్ అయితే ఉంటుంది. సో మనకు స్ట్రైక్స్ కూడా పడి 100% మీకు మానిటైజ్ అవుతుంది, రెవెన్యూ కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తా. మన ఇన్స్టాగ్రామ్ ఐడి, టెలిగ్రామ్ ఐడి రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఎక్కడైనా మెసేజ్ చేయవచ్చు, నేను మీకు రిప్లై ఇస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.